వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు. తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీల కార్యకర్తలు సమిష్టగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యేగా అఖండ మెజార్టీతో గెలిపించుకునేందుకు కష్టపడి పనిచేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలుగుదేశం జనసేన పార్టీల కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం విరవ గ్రామంలో తెలుగుదేశం జనసేన పార్టీల కార్యకర్తల ఆత్మీయ సమావేశాన్ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ నేతృత్వంలో జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన పార్టీ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపైన చర్చించారు. ఈ సందర్భంగా వర్మ మీడియాతో మాట్లాడారు. ఈరోజు విరవలో తెలుగుదేశం పార్టీ జనసేన ఆత్మీయ సమావేశం జరిగింది. దానికి సంబంధించి నాయకులు రాంబాబు గారు, మా దగ్గర నుంచి నాగబాబు గారు, అన్నవరం గారు, గంగాధర్ గారు, ఇంకా చాలామంది నాయకులు ఉన్నారు, అప్పు గారు, వీళ్ళందరూ కూడా కార్యకర్తలు అందరూ కూర్చోవడం జరిగింది. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ గారికి గ్రామంలో 180% ఓట్లు పడే విధంగా పనిచేయాలని, ఎవరికి కూడా ఒకరికొకరు పొరపచ్చాలు లేకుండా అందరూ తగ్గి పనిచేయాలని, అందరు నాయకులు కూడా ఎస్సీ పేటలు కానీ బీసీ పేటలు కానీ వాటి మీద టార్గెట్ పెట్టాలి. ఎవరి పరిచయాలు వాళ్ళు ఉపయోగించాలి. ఆ విధంగా అయితేనే మనం మెజార్టీ గట్టిగా సాధిస్తాం. ఏదో మీటింగ్లు పెట్టాం, కూర్చున్నాం కదా అని ఆలోచించడం కాదు, కసిగా పనిచేయాలి. ఒక రాష్ట్ర అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన వచ్చినందుకు అంతే గౌరవించి మనం పంపించవలసిన బాధ్యత ఉందని కూడా తెలియజేస్తూ, మరి ఈవేళ గొల్లపురంలో కార్యకర్తల సమావేశం పెట్టాం. వారికి కూడా ఇదే విధంగా దిశ తెలియజేయడం జరిగింది. అలాగే మల్లవరం ఎస్సీపేట కార్యకర్తలు పెట్టాం, మరి అది కూడా అదే విధంగా జరిగింది. అలాగే ఈవేళ చేనేత కార్మికుల నాయకుల్ని పిలిచాం, వారికి కూడా ఇదే విధంగా తెలియజేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు పొత్తులో భాగంగా మనం చేయవలసిన బాధ్యత, మరి దాన్ని తగ్గట్టు చేసాం. కొంతమంది కార్యకర్తలు ఇబ్బందికరంగా ఉన్నా కూడా వారిని సముదాయించి ట్రాక్లో పెట్టడం జరిగింది. అందుచేత ఈరోజు ఇరవ గొల్లప్రోలు, మల్లవరం, అలాగే మన కాన్స్టిట్యున్సీ స్థాయి చేనేత కార్మికులు అందరితోటి మనం మీటింగ్ పెట్టడం జరిగింది. మీటింగ్ పెట్టి కౌన్సిలింగ్ ఇచ్చాం. వారు ఏంటంటే డౌట్ ఎటు వెళ్ళాలో ఏంటో తెలియని పరిస్థితిలో ఉన్నారు. అంటే జరిగిన విషయాలన్నీ కూడా పారదర్శకంగా చెప్పాక వాళ్ళలో మార్పు వచ్చింది. మీకు ఎలా చేసాం వర్మ గారు, మేము అదేవిధంగా మీరు చెప్పారు కాబట్టి మేము కూడా మీరు సపోర్ట్ చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారికి మేము కూడా చేస్తాను, వాళ్ళందరూ హామీ ఇవ్వడానికి. తర్వాత 2 రోజుల తర్వాత దశల వారీగా రోజుకి 2-3 గ్రామాలు చొప్పున మీటింగ్లు కూడా పెట్టుకుని వెళ్తామని చెప్పి తెలియజేస్తూ, మరి ఎక్కడ ఏ గ్రామాలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా షెడ్యూల్ ఇస్తాం. మేము 54 గ్రామాలకు కూడా షెడ్యూల్ ఇచ్చి డోర్ టు డోర్ క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తాం. ఆ క్యాంపెయిన్లో ప్రతి ఒక్కరూ పాల్గొని వెళ్ళాలి. అందులో మన పరాన భేదం లేకుండా, ఒకరికొకరికి వైషమ్యాలు లేకుండా కలిసికట్టుగా వెళ్తేనే ప్రజలు అంగీకరించి ఓట్లు వేస్తారు. ఆ విధంగా పనిచేయాలని చెప్పి మేము తెలియజేస్తూ, ఎక్కడన్నా సహకరించకపోతే మా పని మేము చేసుకుని వెళ్ళిపోతాం. మాకు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం సహకరించమని కోరుతున్నాం, కలిసే పనిచేయాలని కోరుతున్నాం. ఎక్కడన్నా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా తెలుగుదేశం పార్టీ 100% పనిచేయవలసింది. తెలుగుదేశం పార్టీ కేడర్ అందరూ కూడా వాళ్ళు ఎందుకు ఇలా చెప్తున్నారంటే, మాకు మచ్చరావడానికి వీల్లేదు. మేము ఏదైతే మాట ఇచ్చామో మాట ఇచ్చిన ప్రకారం మేము కష్టపడి పని చేస్తాం.